ఏ విజన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గాడ్. విజన్ ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. గుడితనం కన్నా భయంకరమైనది ఏదైనా ఉందా అంటే అది చూడగలిగిన దర్శనం లేకుండా బ్రతకడమే. గుడ్డితనం కన్నా భయంకరమైనది ఏదైనా ఉందా అంటే అది చూడగలిగిన దర్శనం లేకుండా బ్రతకడమే. ఈ మాటలంది హెలెన్ కెల్లర్. ఈవిడ ఒక అమెరికా దేశస్తురాలు. పుట్టినప్పుడు చాలా ఆరోగ్యకరంగా ఉండింది. 19 నెలల వయసు ఉన్నప్పుడు ఆవిడకి బ్రెయిన్ ఫీవర్ వచ్చి, ఆ బ్రెయిన్ ఫీవర్ వలన ఆవిడ కంప్లీట్గా బ్లైండ్ అయిపోయింది. కంప్లీట్గా డెఫ్ కూడా, ఏమీ వినపడదు, ఏమీ చూడలేదు. పుట్టినప్పటి నుంచే గుడ్డితనంతో పుడితే వేరే విషయం, కానీ ఒక 19 నెలల పాటు ఆరోగ్యకరంగా ఉండి ఆ పసిబిడ్డగా ఉన్నప్పుడే సడన్గా అంత గుడ్డితనము చెవిటితనం వస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ బిడ్డకు. ఆ అమ్మాయి ఒక ఎక్స్ట్రీమ్గా అంటే సైకలాజికల్ డిస్టర్బెన్స్లో వెళ్ళింది. చాలా ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోయింది. ఆ విధంగా సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం రిచ్ పీపులే. ఒక టీచర్ని ఆ అమ్మాయి కొరకు ఏర్పాటు చేశారు. ఆ టీచర్ పేరు యాన్ సలీవన్. ఆ టీచర్ యొక్క నాయకత్వంలో, ఆదరణలో, ఆ టీచింగ్లో ఈ అమ్మాయి ఒక గొప్ప వ్యక్తిగా రూపొందింది. ఎంత గొప్ప వ్యక్తిగా రూపొందిందంటే ప్రపంచంలో గుడ్డివారు కూడా, చెవిటివారు కూడా అందరిలాగానే బ్రతకవచ్చు అని చాటి చెప్పినటువంటి మహిళ. ధైర్యానికి ఒక సింబల్గా చాలా మంది ఆవిడను వర్ణిస్తారనమాట. ధైర్యానికి, కష్టాలలో ధైర్యానికి ఒక సింబల్గా ఆవిడని పరిగణిస్తారు. ప్రపంచంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆ డిగ్రీ పుచ్చుకున్నటువంటి మొట్టమొదటి అందురాలు ఆవిడ. తర్వాత ఆవిడ 19 పుస్తకాలు కూడా రాసింది. 14 పుస్తకాలు రాసింది. 19 కాదు, 14 పుస్తకాలు రాసింది. మనం ఒక పుస్తకం చదవడమే కష్టమైతే ఆవిడ రాసింది ఆథర్. 30 దేశాలకు పైగా ప్రయాణం చేసి గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు వాళ్ళ హక్కుల కొరకు పోరాడింది. ఆవిడ రాసిన పుస్తకాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి మహాత్మా గాంధీ గారి పైన కూడా ఒక పుస్తకం రాసింది ఆవిడ. షీఈస్ ఎ వెరీ ఫేమస్ ఉమెన్ అనమాట. ఆవిడ అన్నటువంటి మాటల్లో ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన, మధురమైన విషయాలను కళ్ళతో చూడనులేము, చేతులతో తాకనులేము, కానీ కేవలం హృదయంతో మాత్రమే వాటిని స్పృశించగలం. ఈ ప్రపంచంలో చాలా అందమైన, అద్భుతమైన విషయాలను కళ్ళతో చూడలేం, చేతులతో తాకలేం, కానీ వాటిని స్పృశించాలి అంటే ఒక మంచి హృదయం ఉండాలి. హృదయంతో మాత్రమే వాటిని మనం స్పృశించగలం. ఆవిడ చెప్పినటువంటి ఆ కొటేషన్స్ నాకు ఇష్టమైనటువంటి కొటేషన్ అది. అయితే నేను మీకు ముందు చూపినటువంటి ఆ కొటేషన్ చూడండి. గుడ్డితనం కన్నా భయంకరమైనది ఏదైనా ఉందా అంటే అది చూడగలిగిన దర్శనం లేకుండా బ్రతకడం. ఆవిడన్న మాట. దర్శనం అంటే ఒక గురి. నువ్వు చూడగలవు, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, బాగా తింటావు, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి కూడా దర్శనం లేకుండా బ్రతకడం. నేను అందుకనే మా సహవాసం, మేము చాలా కొద్దిమంది సహవాసం, పరిచర్య అయితే చాలా ప్రాంతాలకు పోయి చేస్తుంటే మా సహవాసంలో ఎక్కడ తిన్నా ఒక 10 మంది కూడా పట్టమని, చాలా కొద్దిమంది మేము చెప్తాం ఏంటంటే ఆదివారం పూట రాత్రిపూట కలుసుకుందాం. ఎందుకంటే పగులు ఉన్నప్పుడు, వెలుగు ఉన్నప్పుడు, వెలుగు ఉంది బయట, మన ఒంటిలో వయసు ఉంది, శక్తి ఉంది, ఇంటి దగ్గర కూర్చుంటే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ నలుమూలలకు వెళ్ళమన్నారు. గ్రామాలకు వెళదాము, గ్రామాల్లో ఎక్కడ సంఘాలు లేవు అక్కడికి వెళదాము, అక్కడ పరిచయం చేద్దాము. వెలుగు లేనప్పుడు, చీకటి పడినప్పుడు అప్పుడు మనం మన ఇంట్లో కూర్చొని ఒక చిన్న సహవాసాన్ని కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ నలుమూలలా వెళ్ళండి అంటే మనం ఎలా తయారామంటే ప్రపంచ నలుమూలల్ని మన 4 గోడల మధ్య సృష్టించే వాళ్ళగా తయారాం మనం. నేనంటాను అందుకని ఎక్కడ కూడా ఎవరు చర్చిలో కూర్చొని ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువులోకి అప్పుడే రక్షణలోకి వచ్చిన వాళ్ళు. సంఘంలో కొన్ని పనులు చేయాలి, పాస్టర్ గారు, పెద్దలు కొన్ని పనులు వాళ్ళు ఉండాలి. గర్భిణీ స్త్రీలు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, పోలైన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు,
ఇక చావుకు సిద్ధపడ్డ వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చోవాలి, ఎక్కడికి పోలేరు. కాబట్టి ఒంట్లో వయసు ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకున్న వాళ్ళు, శక్తి ఉంది, పోగలను నేను ఉన్నవాడు కూర్చోవద్దు, వెళ్ళు, బయటికి వెళ్ళాం. పగలుంది, వెలుగుంది, ఒంట్లో శక్తి ఉంది, నువ్వు తిరగలవు. ఒక సమయం వస్తుంది, వెలుగు ఉండదు, నీ ఒంట్లో శక్తి ఉండదు. నిన్ను ఇక్కడికి రావాలన్నా నిన్ను ఎవరైనా పట్టుకొని తీసుకురావాలి. ఆ రోజు నువ్వు ఇక్కడ కూర్చో. ఒంట్లో శక్తి ఉన్నప్పుడు నువ్వు కూర్చోవద్దు. అందుకనే మా యొక్క ఈ చిన్న మా యొక్క సహవాస పేరు మిషనరీస్ ఆఫ్ గ్రేస్ అని పెట్టుకున్నాం. ఎందుకంటే ఒక మిషనరీ సహవాసంగా ఉండాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడిగా చెప్పింది కూడా, మీరు సర్వలోకానికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి. అంటే ఒక దర్శనం అది. ఆవిడ అంటుంది, చూడగలిగిన, యూ కెన్ సీ. ఆవిడ శుభ సంబడి హూ వాజ్ అనేబుల్ టు సీ. చూడలేదు, చూడలేకపోయినా అద్భుతంగా జీవించింది. ఒక పొలిటీషియను, ఒక పెద్ద అరేటరు ఆవిడ, ఒక సంఘ సంస్కర్త, 30 దేశాల పైన తిరిగింది, 14 పుస్తకాలు రాసింది. చూడలేకపోయినా, మరి నువ్వు చూడగలిగి కూడా, నువ్వు నడవగలిగి కూడా దర్శనం లేకుండా ఉన్నావంటే అంతకన్నా భయంకరమైన విషయం లేదు ప్రేమని మిత్రులారా. ఇదే విషయం సామెతల గ్రంథంలో 29:18 వేరే రీతిలో ఉంది. ఇదే విషయం ఉంది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది తెలుసా? వేర్ దెర్ ఇస్ నో విజన్ దేర్ పీపుల్ పెరిష్. ఎక్కడైతే దర్శనము లేదో అక్కడ ప్రజలు నశించిపోతారు. వేర్ దెర్ ఇస్ నో విజన్, ఎక్కడ దర్శనము లేదో, ఆ మాట చాలా డైరెక్ట్గా ఉంటుంది ఇంగ్లీష్లో. ఎక్కడ దర్శనము లేదో అక్కడ ప్రజలు నశించిపోతారు. అయితే తెలుగులో ఈ ట్రాన్స్లేషన్ కూడా చాలా అందమైన ట్రాన్స్లేషన్. దేవోక్తి లేని ఎడల అంటే, దేవోక్తి అంటే దేవుడు పలికిన మాట లేకపోతే, అంటే ఈ దర్శనం అనేది దేవుని వలన కలిగే దర్శనం అయి ఉండాలి. నేను ఇంట్లో కూర్చొని ఈ రోజుకి ఏం కూర ఉండాలబ్బా అన్నట్టు కాదు దర్శనం. నేనేం చేయగలనబ్బా అది కాదు దర్శనం. నేను కూర్చొని నేను రాసుకున్నది కాదు. ఇట్ మస్ట్ బి సంథింగ్ దట్ ఐ మస్ట్ హియర్ ఫ్రమ్ గాడ్. దేవోక్తి లేని ఎడల, అది అక్కడ ఆ సొలొమోను మహారాజు కీర్తన ఆ గ్రంథకర్త చెప్తుంది. దేవోక్తి లేని ఎడల జనుడు కట్టులేక తిరుగుతాం అంటే, ఇంకా రా భాషలో చెప్పాలంటే దిక్కు లేకుండా తిరుగుతారంట. కట్టు లేకుండా నీళ్లు పోతే, ఇప్పుడు పొలానికి నీళ్లు పోయేటప్పుడు కాలం గట్టు లేదనుకోండి, నీళ్లు ఆడాడే పోతాయి అంతే. గట్టు ఉండాలి చేలకి, గట్టుంటే నీళ్లు కాలువలో బారును పోతాయి. అంటే ఎక్కడైతే దేవుని నుంచి కలిగే దర్శనం ఉండదో అక్కడ జనులు నశించిపోతారు, దిక్కు లేకుండా తిరుగుతారు. అదనమాట. అంటే ఇక్కడ ఈ గ్రంథకర్త కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుని వలన కలిగిన దర్శనం ఉన్నప్పుడే ఒక దిక్కు, ఒక గురు ఉంటుంది. ఇందాకేమో హెలెన్ కెల్లర్ ఏమన్నారు? చూడగలిగిన దర్శనం లేకపోతే భయంకరం అన్నారు. కానీ ఇక్కడ గ్రంథకర్త ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు బైబిల్లో, దేవుని వలన కలిగే దర్శనం లేకపోతే నువ్వు నశించిపోతావు. ఇదే మాటని ఈ దర్శనం ఎలా ఉంటుంది? సముద్రంలో ఒక పెద్ద పడవ ఉందనుకోండి, సముద్రంలో కొంత లోపల పోయినాక దిక్కు తెలియదు, ఏ దిక్కును ఉన్నామో కూడా తెలియదు మనం. కాబట్టి సముద్రంలో ఒక పడవ వెళ్ళిన తర్వాత దానికంటే ఒక కంపాస్ అవసరం, దిక్సూచి లేదంటే ఇంకంత వీఆర్ లాస్ట్, గాన్. అదేవిధంగా మీకు GPS సిస్టమ్ తెలుసా? ఇప్పుడు మనకి ఆర్టీసీ డ్రైవర్స్, ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది. మనం టికెట్ రిజర్వ్ చేసుకుంటే కరెక్ట్గా ఇక బస్సు బయలుదేరుతుంది అన్నదానికి ఒక 10-15 నిమిషాల ముందు మనకు మెసేజ్ వస్తుంది. డ్రైవర్ డీటెయిల్స్ వస్తే ఒక లింక్ కూడా వస్తుంది. మరి ఇప్పుడు వస్తుందో లేదు, నేను బస్సులో ప్రయాణం చేసి చాలా కాలం అయింది. ఆ లింక్ నొక్కితే అది ఒక GPS సిస్టమ్ అనమాట, జియో పొజిషనింగ్ సిస్టమ్. అంటే బస్సు ఎక్కడుందో మనకి, ఇప్పుడు ఉదాహరణకు నేను కర్నూలు నుంచి తిరుపతి పోవాలనుకోండి, ఈ రూట్ అంతా ఒక ఎర్రటి లైన్లో కనపడిద్ది. ఈ రూట్లో కొన్ని డాట్స్ అక్కడక్కడ కనిపిస్తాయి, మెయిన్ స్టేషన్స్ కనిపిస్తాయి. బస్సు ఎక్కడుంటుంది అక్కడ ఇంకొక వేరే రంగులో డాట్ ఉంటుంది, బస్సు ఇప్పుడు ఇక్కడ ఉంది అని. కాబట్టి దాన్ని కొంచెం ఇట్లా పెద్దది చేసి చూస్తే నాకు బస్సు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందబ్బా, నంద్యాల చెక్ పోస్ట్ వచ్చింది. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి ఎక్కడికి వచ్చిందబ్బా, C క్యాంప్కి వచ్చింది. C క్యాంప్ నుంచి రాజ్బిహార్కి వచ్చింది. నాకు తెలుస్తుంటుంది అనమాట. బస్సు నాకు దగ్గరకు వస్తుందని నాకు తెలుస్తుంది. ఒకవేళ కానీ బస్సు నంద్యాల చెక్ పోస్ట్కి రావాల్సిన బాబు వేరే డైరెక్షన్లో పోయింది అనుకోండి, అప్పుడు అడుగుతా, బస్సు ఎందుకబ్బా ఆ దిక్కున పోతుంది? అంటే బస్సు ఏ దిక్కు రావాలో నాకు తెలుసు కాబట్టి, బస్సు ఈ దిక్కున రాకపోతే అది ఎందుకబ్బా ఆ దిక్కున పోతుందని అడగగలను. అంటే ఇఫ్ ఐ హ్యావ్ ఎ గోల్, నాకు ఒక దర్శనం ఉంటే
అరే నేను వేసే అడుగు నా దర్శనం ఏ డైరెక్షన్లో ఆ డైరెక్షన్లో ఉందా లేదా? నా దర్శనం ఇది కదా, నా గమ్యం ఇది కదా, నా గోల్ ఇది కదా, మరి నేను ఇటు పోవలసినటువంటి వాడిని ఎందుకురా ఇటు పోతున్నాను? అసలు మారు మనసు దాంట్లో కూడా డెఫినేషన్ అదే. రిపెంటెన్స్ అంటే మారు మనసు పొందుడంటే ఏందో తెలుసా? మారు మనసు అంటే అరే ఇప్పుడు దాకా ఇట్లా పోతున్నావు, ఇప్పుడు ఇటు తిరిగి ఇట్రా, దేవుని వైపు రా. ఇది మారు మనస్సు. దాని డెఫినేషన్ కూడా అదే. మారు మనస్సు డెఫినేషన్ కూడా అరే నువ్వు వేరే దిక్కును పోతున్నావు, ఇప్పుడు దేవుని దిక్కుకురా. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఒక GPS సిస్టమ్ లాంటిది దిక్కు. సముద్రంలో ఒక షిప్ పోతూ ఉంటే ఒక కంపాస్ లాంటిది ఈ విషన్, దర్శనం అన్నటువంటిది ప్రియమైన మిత్రులారా. కాబట్టి గ్రంథకర్త సామెతల గ్రంథంలో దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతురు అన్నటువంటిది చాలా వాస్తవం ప్రియమైన మిత్రులారా. ఇదే విషయాన్ని పౌలు గారు ఫిలిప్పుల రాసిన పత్రికలో ఏమంటారు చూడండి. ఆ మాట ఎంత బాగంటారో. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అంటే యేసు క్రీస్తు ప్రభువారు దేని కొరకైతే నన్ను పట్టుకున్నారో దాని కొరకు నేను పరిగెడతాను, దాన్ని పట్టుకోవాలి నేను. అంతేగాని నేను ఏదో పట్టుకోవాలి వేరేది పట్టుకోవాలని కాదు. అందుకని దీన్ని ఒక పిక్చర్లో చూపించాను. ఎట్లా చెప్తాను చూడండి. పైనుంచి దేవుని చెయ్యి, కింద పౌలు గారి చెయ్యి. యేసయ్య పట్టుకున్నాడు. పౌలు గారు యేసయ్య నన్ను దేని కొరకు పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నా. అది పాయింట్ అక్కడ. అంటే నాకు ఒక గమ్యం ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక విషన్ ఉంది, ఒక దర్శనం ఉంది. దాని కొరకు నేను వెళుతున్నాను ప్రేమని మిత్రులారు. చూడండి, అందుకని దీన్ని ఏమంటారంటే బైబిల్లో ఉన్నతమైన పిలుపు అంటారు. హైయెస్ట్ కాలింగ్, హెవెన్లీ కాలింగ్. మనం సాధారణంగా హెవెన్లీ కాలింగ్ అంటే చనిపోయినటువంటి వాళ్ళకి హెవెన్లీ కాలింగ్ అని ఉపయోగిస్తాం, పరలోక పిలుపు. కానీ ఇక్కడ హెవెన్లీ కాలింగ్ యాక్చువల్గా చెప్పాలంటే నీ దర్శనం ఏంది, నీ దేవోక్తి ఏంటి, నీ పిలుపు ఏంటి ప్రియమైన మిత్రులారా. పౌలు గారు అన్నట్టు మాట చూడండి. దేని నిమిత్తమైతే క్రీస్తు నన్ను పట్టుకున్నాడో దాని నిమిత్తము నేను దానిని పట్టుకోవాలని నేను పరిగెడుతున్నాను. అది నా దర్శనం. అంతేగాని మన బుద్ధి పుట్టినప్పుడు ఈరోజు నా బుద్ధి ఎలా ఉంది కాబట్టి ఈ పని చేస్తా, రేపు ఇంకొక విధంగా ఉంది బుద్ధి, ఆ పని చేస్తా. మనం రచన ఇక్కడ రచించాల్సింది దేవుడు ప్రియమైన మిత్రులారా. ఒక దర్శనం ఉంది. అయితే ఆ దర్శనం మనం ఇంట్లో వంటగదిలో వండుకునే కూర లాంటిది కాదు. ఈరోజు చికెన్ వండుకుందామా, సొరకాయ వండుకుందామా, అట్లా కాదు. దేవుడు ఇస్తాడు ఈ దర్శనం, మనకు వండేది కాదు. దర్శనం అనేది మనం వండేది కాదు. పదే పదే చెప్తున్నాను చూడండి. రక్షణ మనం ఎలా వండమో దేవుడు సిద్ధపరిచాడు. ఆ విధంగా దర్శనం అనేది కూడా మనం వండేది కాదు, మనం నిర్ణయం తీసుకునేది కాదు ప్రియమైన మిత్రులారా. ఇది దేవుడు ఇచ్చేది. ఈయనెవరో తెలుసా? జాన్ డి రాక్ఫెల్లర్. ఈయన ప్రపంచంలో ఎవరికి లేని టైటిల్ ఈయనకుంది, ద వెల్దియెస్ట్ అమెరికన్ ఆఫ్ ఆల్ టైమ్స్. అన్ని కాలాలలో అత్యంత ధనికుడైనటువంటి అమెరికన్. ఆయన పుట్టినప్పుడు ఒక సాధారణమైన కుటుంబమే. అయితే అప్పట్లో ప్రపంచం అంతా కిరసనాయిల పైన నడిచేది, కిరసనాయిలే అంతా. అప్పుడప్పుడే అమెరికా దేశంలో పెట్రోల్ బావులు వచ్చినాయి. ఈయనకి ఇంకా టీనేజ్లో 19 సంవత్సరాలు ఆ వయసులో మరి ఈయనకి ఏమనిపించింది, ఒక పెట్రోల్ బావు కొనుక్కున్నాడు. ఆ వయసులో అప్పుడే పెట్రోల్ బావులు అప్పుడే వచ్చినాయి. పెట్రోల్ కాన్సెప్ట్ అంతకు ముందు లేదు. కాబట్టి పెట్రోల్ బావులు ఎక్కడ దైతే కొనుక్కోవడం ప్రారంభించాడు. ఒకానొక దశలో ఏమైందో తెలుసా? అమెరికా దేశంలో 90% పెట్రోల్ బావులని ఈయనే. కొద్ది సంవత్సరాలనే ప్రపంచంలో కిరసనాల మాయమైంది. అంత పెట్రోలే. ప్రపంచం పెట్రోల్ మీద నడవడం ప్రారంభించింది. ఆయన ఆస్తి ఎంత? $1 ట్రిలియన్ ఆయన ఆస్తి. ట్రిలియన్ అంటే ఎంత? ఒకటి తర్వాత 12 సున్నాలు ఉంటాయి. కోటి అంటే ఒకటి తర్వాత 7 సున్నాలు ఉంటాయి. 1,00,000 రూపాయలు అంటే ఒకటి తర్వాత 3 సున్నాలు ఉంటాయి. 1,00,000 అంటే ఒకటి తర్వాత 5 సున్నాలు ఉంటాయి. కోటి అంటే ఒకటి తర్వాత 7 సున్నాలు ఉంటాయి. కానీ ఆయన ఆస్తి ఒకటి తర్వాత 12 సున్నాలు. అది డాలర్లు. విస్తారమైన ధనికుడు. అయితే పాయింట్ ఏంటంటే అంత ధనికుడు కదా ఆయన రెగ్యులర్గా సండే స్కూల్ పిల్లలకు తీసుకోకుండా మాత్రం ఊరుకోడంటండి. సండే స్కూల్ పిల్లలకు తీసుకోవాల్సిందే. నేను ఎంత ధనికుడు ఆయన. అందరంటారు, నువ్వేందయ్యా ఎంత ధనికుడివి, ఇంత గొప్పవాడివి, నీ క్యాట్ టైం ఉంటుందంటే నా మొదటి పని అది. మనకు అంత ఉద్యోగం ఉందో లేదో, నేను చాలా బిజీ. నేను పిల్లల వైపుగా చూడు, సండే స్కూలా నేను ఎట్ట కనిపిస్తాను నీ కంటికి? సండే స్కూల్ తీసుకోమంటావు? సండే స్కూల్ ఎంత తక్కువ మన దృష్టికి.
ఈయన పేరు ట్రూయట్ క్యాథీ. చిక్ ఫిలియే అని చైన్ రెస్టారెంట్స్ ప్రపంచంలో చాలా ఫేమస్. చిక్ ఫిలియే అని చైన్ చికెన్ రెస్టారెంట్స్. మనకి కేఎఫ్సి అని ఉంటుంది చూడండి, కేఎఫ్సి టైప్, ఇది కూడా చిక్ ఫిలియే అని. ఆయన ఆస్తి $1200 కోట్ల డాలర్లది. మన భారతదేశంలో లెక్కలు చూస్తే ఇంకా లక్షల కోట్లు అవుతుంది. అది 1200 కోట్ల డాలర్లు ఆయన ఆస్తి. ఈయన ఇంత ధనికుడై ఉండే అమెరికన్ ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో 50 సంవత్సరాల పాటు సండే స్కూల్ తీసుకున్నాడంట. 50 సంవత్సరాలు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాబోటోళ్ళు చిన్న ఉద్యోగం ఉందో లేదో, నేను చాలా బిజీగా ఉన్నానబ్బా, నేను చాలా చర్చికి కూడా రాలేదు, నేను చాలా బిజీగా ఉన్నా. కానీ వాళ్ళ జీవితాలు చూస్తే నేను ఎంత ధనికుడైనా కావచ్చు, నేను ఎంత ఆస్తుపరుడైనా కావచ్చు, నేను బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, నా ప్రయారిటీస్ నాకున్నాయి. దేవుడు మాత్రం గాడ్ ఇస్ ఫస్ట్. సర్ థామస్ మూర్, ఈయన గురించి తెలుసుకోవాలి. ఈయన ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశానికి ఛాన్సలర్. అప్పట్లో చక్రవర్తి హెన్రీ VIII అని ఒక ఆయన ఉండేవాడు. హెన్రీ VIII అంటే మన భాషలో తిక్కోడు అనేవాడు జనాలు. మ్యాడ్ హెన్రీ VIII అంటారు. ఇంగ్లాండ్ చక్రవర్తి హెన్రీ VIIIకి ఆ కాలంలో పక్కన ఈ యొక్క హైయెస్ట్ పొజిషన్ సర్ థామస్ మూర్ చాలా తెలివిగలిగినటువంటి వాడు. హెన్రీ VIIIకి చాలా ఇష్టం సర్ థామస్ మూర్ అంటే. ఎందుకంటే ఎటువంటి సమస్యనైనా సరే అట్లే సాల్వ్ చేసేస్తాడు. హెన్రీ VIIIకి బాగా వయసు వచ్చింది, దాదాపు 60 సంవత్సరాలు దాటిపోయి. అప్పుడంతా రోమన్ క్యాథలిక్ అధికారంలో వాళ్ళు ఉండేవాళ్ళు. హెన్రీ VIIIకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చి ఒక యవ్వన అమ్మాయిని చేసుకోవాలని ఆశ పుట్టింది. కానీ రోమన్ క్యాథలిక్ చర్చి ఒప్పుకోవడం లేదు. రోమన్ క్యాథలిక్ చర్చి ప్రకారం నువ్వు విడాకులు ఇవ్వడానికి వీల్లేదు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. హెన్రీ VIII కోపం వచ్చింది. హెన్రీ VIII ఇప్పుడు రోమన్ క్యాథలిక్ నుంచి అసలు కంప్లీట్గా విడిపోయి ఇంగ్లాండ్ కేథోలిసిజం అని ప్రవేశపెట్టారు. అప్పుడే ప్రవేశపెట్టింది. ఇంగ్లాండ్ కేథోలిసిజం అని ఒకటి ఉంది, అది ప్రవేశపెట్టారు. అది ప్రవేశపెట్టి అయితే జనాలు సపోర్ట్ కావాలి ఆయనకి. ఫస్ట్ సపోర్ట్ ఎవరి దగ్గర నుంచి కంటే బహుముఖ ప్రజ్ఞాశాలి సర్ థామస్ మూర్ నుంచి కావాలి. థామస్ మూర్ నాకు సహాయం చేయి, నేను యవనస్తురాలు అందమైన అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా. ఒప్పుకోలేదు థామస్ మూర్. లేదు రాజు, నువ్వు అలా చేయడానికి లేదు, నువ్వు దేవునికి భయపడాలి. నీ భార్యకు విడాకులు ఇచ్చి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని చేసుకుంటే కుదరదు. రాజు కోపం వచ్చింది. సర్ హెన్రీ థామస్ మూర్ని చంపమని ఆజ్ఞాపించాడు. ఊరేశారు ఆయన్ని. ఊరేసే ముందు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? థామస్ మూర్, ఐఎమ్ ఆల్వేస్ ఎ గుడ్ సర్వెంట్ టు ద కింగ్. రాజుకు నేను ఎప్పుడు ఒక మంచి సేవకుని. ఐఎమ్ ఆల్వేస్ ఎ గుడ్ సర్వెంట్ టు ద కింగ్. రాజుకు నేను ఎప్పుడు మంచి సేవకుని. బట్ గాడ్ ఈస్ ఫస్ట్. అయితే దేవుడు మొదట. నేను రాజుకు మంచి సేవకునే, కానీ నేను దేవునికి మొదట సేవకునే. నేను నీకు మంచి సేవకునే, కానీ దేవునికి మొదటి సేవకునే. నేను చనిపోయాడు. అంటే ప్రేమని మిత్రులారా, ఒక జాన్ డి రాక్ ఫెల్లర్ కానీ, ట్రూయట్ క్యాథీ కానీ, సర్ థామస్ మూర్ కానీ విలువలు కలిగి జీవించారు. ప్రేమని మిత్రులారా, ఒక దర్శనం. గాడ్ ఈజ్ ఫస్ట్. దేవుడు మొదట. దర్శనం ఉన్నటువంటి వ్యక్తి మొదట దేవుడు నా ప్రయారిటీ. గాడ్ ఈజ్ ఫస్ట్. అన్ని అయిన తర్వాత దేవుడు కాదు. నో. తర్వాత చూడండి, అంటే మనం ఈ లోకంలో చూస్తే ఒక మనిషిని కొంతమంది టీచర్లుగా పనిచేస్తున్నారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్, కొంతమంది జాబ్ చేస్తున్నారు. ఏదో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఉంది. ఇది ఈ లోకంలో ఈ జీవితం. కానీ ప్రతి మనిషి ఏదో ఒకటి అయినప్పటికీ ప్రతి మనిషికి ఒక ఉన్నతమైన పిలుపు మాత్రం ఉంది. దేవోక్తి, ఒక దేవుడి నుంచి కలిగే దర్శనం మాత్రం ఉంది. ప్రియమైన మిత్రులారా, చాలా మందికి పెళ్లి చేసుకోవడం దర్శనం, పిల్లలు కంటం దర్శనం. పెళ్లి చేసుకోవడం, పిల్లలు కంటూ పుట్టిన ప్రతి మనిషి చేసే పనే. ఆ దర్శనం కాదు. ఇల్లు కట్టుకోవడము, పెళ్లి చేసుకోవడము, చదువుకోవడము, పిల్లలు కంటము, వాళ్ళకి పేర్లు పెట్టడం, వాళ్ళ చదివియటము, వాళ్ళకి పేర్లు, ఇదే హీరో అనుకుంటారు. నో 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 దట్ ఇస్ సంథింగ్ ఎవ్రీబడీ హ్యాస్ టు డూ. ప్రతి ఒక్కరు చేయాలి ఈ లోకంలో. అది ఎవరు చేయరు చెప్పు? అది దర్శనం కాదు. దర్శనం అనేది పైనుంచి వస్తుంది, దేవుని దగ్గర నుంచి వస్తుంది. అదే కదా పౌలు గారు అంది, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుతో పట్టబడితినో
దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతున్నా. సో దేర్ ఈస్ సంథింగ్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వచ్చింది ఏదో ఉంది నాకు. అదే కీర్తన గ్రంథం. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేకపోతే, దేవోక్తి మనుషుల మాటలు కాదు, దేవోక్తి దేవుని వలన కలిగే దర్శనం లేకపోతే మనుషులు కట్టులేక తిరుగుదురు. ప్రియమైన మిత్రులారా, సో విజన్ ఈస్ ఆల్వేస్ మస్ట్ బి ఫ్రమ్ గాడ్. ఇది దేవుని నుంచి రావాలి దర్శనం అన్నది. దర్శనం అనేది నేను కూర్చొని నేను రాసేది కాదు, నేను రచించేది కాదు, నేను రాసే ఒక కవిత కాదు. దర్శనం ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికల్లో నుంచి, దేవుని హృదయంలో నుంచి రావాలి. కాబట్టి ప్రతి మనిషి లోకంలో నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను. సార్ విజయరాజ్ సార్ గారు ఆయనకు ఉద్యోగం, నాతో వచ్చిన సహోదరులు, ఈ సహోదరుడు చూడు కునుకుపాటు పడుతున్నాడు పాపం. రాత్రి అంతా పని చేస్తా ఉన్నాడు. ఎలక్ట్రీషియన్స్, అదిగో మీ వెనక ఆయన పోలీసు, ఆయన ఇంకొక ఆయన ఉన్నారు ఎలక్ట్రీషియన్స్. ఎంతో మంది వాళ్ళు ఉద్యోగాలు వదులుకొని, ఈ రోజే కాదు ప్రతి చోట అయితే వాళ్ళకి నేనేమి చేయను, వాళ్ళని డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు, చేస్తారు. అంటే ఇది కామనే, ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేసుకుని, నేను ఉద్యోగం చేసుకుని నేనేం పెద్ద సాధించలా, బతకడానికి ఉద్యోగం చేసుకున్నాం. కానీ అదే జీవిత పరమార్థం కాదు. ఉద్యోగం జీవిత పరమార్థం కాదు, దర్శనం కాదు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, చూడండి అబ్రహాము గురించి ఆలోచించండి. బైబిల్లో కొంతమందిని గురించి మేము ముందుకు తెస్తాను. అబ్రహాము 12వ అధ్యాయం చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి దర్శనం. కాబట్టి అబ్రహాం ఏమి చేయాలి? అబ్రహాము, నీ ఊరును వదులు, నీ తండ్రిని వదులు, నీ ఇంటిని వదులు, నీ దేశాన్ని వదులు, పద నేను చూపించే దేశానికి వదిలిపెట్టి వచ్చినాడు. ఊరు దేశాన్ని వదిలిపెట్టి. అబ్రహాం హ్యాడ్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. దేవుడు అబ్రహాంకు ఒక గోల్ ఇచ్చాడు. ప్రియమైన మిత్రులారా, ఒక దర్శనం ఇచ్చాడు, ఒక గురి ఇచ్చాడు. కాబట్టి ప్రయాణమైపోతా ఉన్నాడు. అబ్రహాము ఊరు కానీ ఊరికి, దేశం కానీ దేశానికి భార్యను మొత్తాన్ని సర్దుకొని పోతా ఉన్నాడు. కనాను దేశంలోకి ఎంటర్ అయినాడు. ఎందుకు? ఎక్కడ పోతున్నావు అబ్రహాము, ఎక్కడ పోతున్నావే అంటే, ఇంటర్వ్యూ చేయండి అబ్రహామును, ఎక్కడ పోతున్నావే అంటే ఆయన చెప్తాడు, అయా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, పోతున్నా, నన్ను దీవిస్తా అన్నాడు, నా ద్వారా లోక జనాలు దీవించబడతాయన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి అబ్రహాము జీవితంలో ఎక్కడి నుంచి వచ్చింది దర్శనం? అబ్రహాము కూర్చొని రాసుకున్నాడా? ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఇచ్చాడు. ప్రియమైన మిత్రులారా, అయితే దేవుడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు 17వ అధ్యాయంలో, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. దర్శనం పొందిన వ్యక్తికి జీవితం ఒక ప్రత్యేకమైన విధానంలో ఉండాలి. ఎలా పడితే అలా బ్రతకూడదు, వ్యభిచారపు జీవితం జీవించకూడదు. అబ్రహాము, నిందారహితుడు అయి బ్రతుకో. హౌ యూ మస్ట్ లివ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీవు నేను ఎలా బ్రతుకుతున్నామనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా బ్రతికి నేను దేవుని సేవ చేస్తుంటే నో 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 నో. దేవుడు అబ్రహాంకి చెప్పాడు, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి ఉండు. ఎందుకంటే నీకు ఒక దర్శనం ఇచ్చాను. నా దర్శనం నీ ద్వారా నెరవేరాలంటే నువ్వు ఎలా బ్రతకాలి? యువర్ లైఫ్ విల్ బి డిసిప్లిన్డ్ బై గాడ్. కాబట్టి ప్రియమైన మిత్రులారు, మొట్టమొదటి అబ్రహాము జీవితం చూడండి. మీరు తర్వాత యోసేపు జీవితం చూడండి. యోసేపు జీవితం అంతా కూడా, యోసేపుకు 2 కళలు వచ్చింది. ఒక కళలో ఏమో పనలు కడతా ఉన్నారు. ఈయన పన లేచి నిలబడింది. మిగిలిన అన్నదమ్ములు ఉన్నారు, అన్నలు 11 పనులు ఈ పన ముందు పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. అన్నలో కోపం వచ్చింది. తర్వాత అదే అధ్యాయంలో ఇంకొక కాలం వచ్చింది ఆయనకి. సూర్యచంద్రుడు, నక్షత్రాలు, 12 నక్షత్రాలు వచ్చి ఈయనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. యాకోబు తిట్టాడు, ఏమరా మీ అమ్మ నేను కూడా నీకు సాష్టాంగ నమస్కారం చేయాలనా? కానీ వాస్తవం ఏంటో తెలుసా? వాస్తవం యోసేపుకు దేవుడు ఇచ్చిన దర్శనం అదే. నీ జీవితం ఇదయా యోసేపు, నీ జీవితం ఇది. ఆ దర్శనం వలన అన్నలు అతని పైన పగపించుకున్నారు, గుంతలో వేసినారు, అమ్మేసినారు. మళ్ళీ ఆడపోయి ఆ పోతిఫర్ ఇంట్లో సేవ చేసినా కానీ మళ్ళీ చెరసాల్లో పడ్డాడు. ఎందుకయ్యా ఆయన కష్టాలు నీకు యోసేపు అంటే? నాకు సంబంధమే లేదు నాయన, నాకు 2 కళలు వచ్చినాయి, ఆ కళలు చెప్పినందుకు ఇదయ్యా నా పరిస్థితి. 2 కళలు వచ్చినాయి నాకు. నా కళలు నేనేమైనా రచించానా? నేను రచించలేదు. వచ్చిన కళ చెప్పినందుకు ఇదయ్యా నా పరిస్థితి. కానీ చెరసాలలో నుండి ప్రధానమంత్రి అయిపోయినాడు. ఆ కళను నెరవేరేది దర్శనం. కాబట్టి చూడండి, దర్శనం మొట్టమొదటి విషయం. దర్శనం అనేటువంటిది దేవుడి నుంచి రావాలి మొట్టమొదటిది. 2, నీ జీవితం నీ దర్శనం, ఈ 2 వేరు కాదు. నీ జీవితం నీ దర్శనం 2 ఒకటే. అబ్రహాము, ఎక్కడికి పోతున్నావయ్యా? కనాను దేశం. ఎందుకయ్యా? దేవుడు దర్శనం ఇచ్చాడు, పోతున్నానయ్యా కనాను. యోసేపు, ఏంటాయి నీ పరిస్థితి? గుంతలో పడ్డావు, అమ్మివేయబడ్డావు, చెరసాల్లో ఉన్నావు, ప్రధానమంత్రి ఉంటే ఇది నా దర్శనమయ్యా.
యువర్ లైఫ్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ విషన్. నీ జీవితం ఒకటి కాదు, నీ దర్శనం ఒకటి కాదు. చాలా మందిని ఇది నా సేవ అండి, నేను నా జీవితం నా ఇష్టం, నా జీవితం ఇటుపక్క ఉంది, నా సేవ ఇటుపక్క ఉంది. నీ దర్శనము నీ జీవితం రెండు ఒకటే. బోత్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. యూ కెనాట్ హ్యావ్ దమ్ ఇన్ టూ డిఫరెంట్ డైరెక్షన్స్. యువర్ లైఫ్ ఇస్ సేమ్ యాజ్ యువర్ విషన్. ఎందుకు అబ్రహాము సొంత దేశాన్ని సొంత ప్రజలను వదులుకొని వచ్చాడంటే నా దర్శనం అట్టుంది. ఎందుకు యేసేపు ఇట్లా పోయినాడంటే నా దర్శనం అట్టుందాయా. నా జీవితం నా దర్శనం రెండు ఒకటే. మొట్టమొదటిది దర్శనం దేవుడి నుంచి రావాలి. రెండవది నీ జీవితం నీ దర్శనం రెండు ఒకటే, అవి రెండు వేరు వేరు కాదు. మూడవది నీ దర్శనం అనేటువంటిది ఇట్ రిక్వైర్స్ సాక్రిఫైసెస్. త్యాగం అవసరం. అబ్రహాము అందరిని వదిలి వచ్చేసాడు. తన తండ్రిని, తన జనాన్ని, తన ఊరిని అందరూ వదిలి వచ్చేసాడు అబ్రహాం. దేవుడు ఎక్కడికి బొమ్మంటే పోతామన్నాడు. ఎవరు విషన్ డిమాండ్స్ సాక్రిఫైసెస్. మిషనరీ పేతురు గారు, పౌలు గారు, వాళ్ళందరూ, తోమా గారు దేశాలకు వచ్చి చచ్చిపోయినారు. వారి సమాధులు కూడా ఏడన్నాయో తెలియదు కొంతమందివి. ఎవరు విషన్ డిమాండ్స్ సాక్రిఫైసెస్. 3. 4వ విషయం, సమ్ టైమ్స్ యువర్ విషన్ విల్ పుష్ యూ ఇంటూ ట్రబుల్స్. నీ దర్శనం నేను సమస్యలోకి నెట్టేస్తుంది. అబ్రహాము ఎన్నిసార్లు ప్రమాదాల్లో పడినాడు ప్రియమైన మిత్రులారా. ఒకసారి ఫరో చేతిలో పడినాడు. ఫరో చేతిలో పడ్డది అబ్రహాము తన భార్య విషయమై. ఇంకొకసారి ఆ ఫిలిప్ గాజా ఆ ప్రాంతంలో సమస్యలో పడినాడు. మరొకసారి లోతును కొంతమంది పట్టుకుపోతే అక్కడ పోయి యుద్ధం చేసినాడు. చాలా ఇబ్బందుల్లో పడినాడు అబ్రహాము, చాలా ఇబ్బందుల్లో పడినాడు. ఎందుకు అబ్రహాం ఇన్ని ఇబ్బందులు? నీకంటే దేవుని పిలుపుని బట్టి వచ్చాను ఆయన, కాబట్టి ఇబ్బందులని. కాబట్టి నేను 5 విషయాలు చెప్పాను, మీరు గమనించండి బాగా. దర్శనం అనేటువంటి దేవుడి నుంచి రావాలి. నీవు నేను కూర్చుని రాసే కవిత కాదు. రెండవది నీ జీవితం నీ దర్శనం రెండు ఒకటే, విడదీయలేము. అది రెండో విషయము. మూడో విషయము, నీ దర్శనం అనేటువంటిది ఇట్ డిమాండ్స్ సాక్రిఫైసెస్. త్యాగాలు కావాలి దానికి. నీవి అన్నటువంటి మొత్తాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. 4వది నీ దర్శనం అనేటువంటిది నిన్ను సమస్యల్లోకి నెట్టివేస్తుంది. కష్టాల్లోకి వెళ్తావు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. 5వది ఏంటో తెలుసా? యువర్ విషన్ ఇస్ బిగ్గర్ దాన్ యువర్ లైఫ్. నీ దర్శనం అనేటువంటిది నీ జీవితం కన్నా పెద్దది. దేవుడు అబ్రహాముకు దర్శనం ఇచ్చినాడు. అబ్రహాము చనిపోయేటప్పుడు అదంతా నెరవేరిందా? నెరవేరలేదు. అబ్రహాం జస్ట్ ఒక విత్తనమే. అబ్రహాము ద్వారా ఈ ప్రపంచమంతా దీవించబడాలి. అబ్రహాము చనిపోయేటప్పటికి ఏమైంది? ఏమీ కాలా. ఇంకా అబ్రహాము చనిపోయేటప్పటికి ఏం సంపాదించాడు? కనాన దేశంలో ఏం సంపాదించినాడు తెలుసా? చచ్చిపోవడానికి భూమి కొనుక్కున్నాడు, సమాధి కొనుక్కున్నాడు. ఆయనకి వాళ్ళ ఆవిడకి, ఆ కుటుంబానికి. అబ్రహాంకి చచ్చిపోయేటప్పుడు ఉన్న పట్టా భూమి మీద తెలుసా? ఆయన సమాధి స్థలం మాత్రం కొనుక్కున్నాడు. చదవండి ఆదికాండంలో. అంటే నీ దర్శనము నీ జీవితానికన్నా పెద్దది. యువర్ విషన్ ఇస్ బిగ్గర్ దాన్ యువర్ లైఫ్. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ ప్రియమైన మిత్రులారా. యువర్ విషన్ ఇస్ బిగ్గర్ దాన్ యువర్ లైఫ్. మీరు మోషేను చూడండి. మీరు కానీ నిర్గమాకాండం 25వ అధ్యాయం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలను. ఇది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి దర్శనం. దేవుడు మోషేకు ఒక దర్శనం ఇచ్చాడు. అతను రాజా ఆ రాజా భవనంలో హ్యాపీగా ఉన్నాడు. బట్ గాడ్ గేవ్ హిమ్ ఎ విషన్. తన సహోదరుల కొరకు పారిపోయినాడు, ప్రయత్నం చేశాడు, ఓడిపోయినాడు, పారిపోయినాడు. మరలా దేవుడు పిలుచుకొచ్చినాడు. రా, బానిసత్వంలో ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టాలి, రా, వాగ్దాన దేశంలోకి తీసుకుపోవాలి, రా. పోయినాడు. మోషేకి ఎన్ని కష్టాలు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఫరో చేతిలో చాలా ప్రమాదంలో పడినారు అనేక సార్లు. ఆ ఇజ్రాయేల్ ప్రజలను తక్కువైన వాళ్ళు రాళ్లతో కొట్టాలనుకున్నారు మోషేని చాలాసార్లు. ఆడున్నప్పుడు బాగా వండుకొని తింటమే, ఆడ చంపకపోయినావా, ఈడ తీసుకొచ్చినా మమ్మల్ని. ఎన్నిసార్లు మోషే పైన సనిగినారు, గుడిగినారు, రాళ్లతో కొట్టాలనుకున్నారు. మోషే చాలా కష్టాల్లో పడ్డారు. ఇది మోషే తనంతటికి తానే కోరుకున్నటువంటి పని కాదు. దేవుడు పిలిచాడు మోషేని. దేవుడు మోషేకు ఒక దర్శనం ఇచ్చాడు. మోషే జీవితం ఆ దర్శనం. ఎందుకయ్యా మోషే నువ్వు పారిపోయావు? ఏమోనయ్యా, మా వాళ్ళంట వాళ్ళని పలానా వ్యక్తి ఏదో చేస్తుంటే న్యాయం చేద్దామని కొట్టినాను, వాడిని చంపినాను, ఇంకా పారిపోయినాను. మళ్ళీ ఇప్పుడేమో దేవుడు పట్టుకొచ్చినాడు, మళ్ళీ వీళ్ళని తీసుకుపోమంటున్నాడు. ఒక్కోసారి మోషే ఏడుస్తాడు, నేనేమని వీళ్ళ కన్నానా?
మోషే ఏడుస్తాడు, ఈ ప్రజలు నడిపించలేను, ఎన్ని కష్టాలు పడ్డాడు. ఎందుకయ్యా మోషే నీకు ఇంత కష్టమంటే, నేను కోరుకోలేదయ్యా, దేవుడు పిలిచినాడు. ఇది దేవుని దర్శనం. ఇప్పుడు దేవుడు మోషేకు ఒక దర్శనం చూపిస్తున్నాడు, ఒక మందిరాన్ని చూపించాడు ఆ యొక్క హోరేబు కొండపైన. ఇట్లా నువ్వు కట్టాలి మోషే, నేను ప్రజల్లో జీవించాలి, ప్రజల మధ్య నేను జీవించినట్టు నువ్వు ఒక మందిరాన్ని నిర్మించాలి మోషే, అది దర్శనం. There is a vision Moses has received from God. మోషేకు ఒక దర్శనం ఉంది ప్రియమైన మిత్రులారా. బట్ ద విజన్ ఇస్ సో గ్రేట్ ఫ్రమ్ మోసెస్ లైఫ్. మోషే జీవితం కన్నా పెద్దది. మోషే ఇజ్రాయేలు ప్రజల్ని వాగ్దాన దేశంలోకి తీసుకుపోలేదు. కేవలం ఆ యోర్దానికి ఆ తూర్పున ఉన్న భాగం ట్రాన్స్ జోర్డాన్ అక్కడ వరకే నడిపించాడు. ఆ తర్వాత యెహోషువ తీసుకెళ్ళింది యోర్దాను దాటి. కాబట్టి మోషేకు ఒక దర్శనం ఇచ్చాడు. బట్ ద విజన్ ఇస్ బిగ్గర్ దాన్ మోసెస్ లైఫ్. మోషే జీవితం కన్నా పెద్దది అది. అబ్రహాముకు వచ్చిన దర్శనం అబ్రహాము జీవితం కన్నా పెద్దది. విజన్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ అవర్ లైఫ్. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ తర్వాత మీరు లూకాసు వార్త అనుకుంటారు. లూకాసు వార్త చదవండి, ఒక మాట ఉంటుంది. అసలు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గురించి ఆ మాటలు చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసా? అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై దేవుని దృష్టిలో గొప్పవాడనబడునని ఉంటుంది మొదటి అధ్యాయంలో. ఇదేందబ్బా, ఒక మనిషి దేవుని దృష్టిలో గొప్పవాడా? బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ఉంటుంది. అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై దేవుని దృష్టిలో గొప్పవాడనబడును. గొప్పవాడుగా ఉంటాడంట. దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉంటాడా? అలా ఉండడానికి ఈయన ఏం చేస్తాడబ్బా అని మీరు ఆ తర్వాత చూస్తే ఏమని ఉంటుందో తెలుసా? అతడు ఇజ్రాయేలీయులను వారి దేవుని వైపు తిప్పును, తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పును, ఇజ్రాయేలులో వెనుకబడినటువంటి వారిని నీతిమంతుల జ్ఞానం వైపునకు తిప్పును. అదంట. అందుకు ఆయన దేవుని దృష్టిలో గొప్పవాడు ఉంటాడంట. ఇజ్రాయేలీయులంట దేవుని వైపు తిప్పుతాడంట, తండ్రుల హృదయాలనంట పిల్లల వైపు తిప్పుతాడంట, వెనుకబడినటువంటి వారినంట నీతిమంతుల జ్ఞానము వైపునకు తిప్పుతాడంట. మీరు లూకాసు వార్త 1వ అధ్యాయం. అందుకు ఆయన దేవుని దృష్టిలో గొప్పవాడంట. వాస్తవంగా అది బాప్తిస్మ ఇచ్చి యోహానుకి ఇవ్వబడినటువంటి దర్శనం. దేవుడు బాప్తిస్మ ఇచ్చి యోహానుకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటంటే, వెనుకబడినటువంటి వారిని నీతిమంతుల జ్ఞానం వైపు తిప్పాలి, తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పాలి, ఇజ్రాయేలును దేవుని వైపు తిప్పాలి. అది దర్శనం ఆయనకి. ప్రియమైన మిత్రులారా, చివరికి ఆ ప్రాసెస్లో బాప్తిస్మ ఇచ్చి యోహాను తన ప్రాణాన్ని కూడా కోల్పోయినాడు. ప్రియమైన మిత్రులారా, హి లాస్ట్ హిస్ లైఫ్. అందుకనే చెప్తున్నాడు, దర్శనం అనేటువంటిది నిన్ను సమస్యలోకి నెట్టివేస్తుంది. పేతురు విషయం చూడండి. పేతురు యేసుక్రీస్తు ప్రభువుతో హ్యాపీగా 3.5 సంవత్సరాలు ఉండి, ప్రభువా వీళ్ళెవరు వదిలిపెట్టినా కానీ నేను మాత్రం వదిలిపెట్టిన ప్రభు అన్నాడు ఒకసారి. ప్రభువా నేను ఎప్పుడు వదిలిపెట్టను ప్రభు అని ఉంటే బాగుండేది. అది కాదు మనోడు స్టేట్మెంట్. వీళ్ళెవరు వదిలిపెట్టినా కానీ నేను వదిలిపెట్టిన ప్రభువా. అట్లాంటి పేతురు ఒట్టు పెట్టు, నాకు తెలియదు, అమ్మ మీద ఒట్టు నాయన మీద ఒట్టు అన్నట్టు పెట్టాడు. నాకు తెలియదు ఆయన ఎవరు అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మీరు యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు 3 సార్లు అడుగుతాడు, పేతురు నువ్వు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు అవును ప్రభా ప్రేమిస్తా, నీకే తెలుసు ప్రభా నేను మళ్ళీ చూడు ఆ మాటలు చూడండి, నీకే తెలుసు ప్రభా నేను ప్రేమిస్తున్నానని. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, నా గొర్రెలను మేపము. మరలా అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా నిన్ను ప్రేమిస్తున్నా, నీకే తెలుసు ప్రభా. ఆ 2వసారి నా గొర్రెలను కాయుము అంటాడు. మరలా 3వసారి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుకు బాధేసింది. నీ తెలుసు ప్రభువా. పేతురు నా గొర్రెలను మేపము, నా గొర్రెలను మేపము, నా గొర్రెలను కాయము. అది దేవుడు పేతురుకి ఇచ్చిన దర్శనం. ఇసే అబ్రహాంకు ఒక దర్శనం ఇచ్చాడు, నీ ద్వారా లోక జనాన్ని ఆశీర్వదిస్తాను. యోసేపుకు ఒక దర్శనం ఇచ్చాడు, రానున్నటువంటి రోజుల్లో నువ్వు ఇజ్రాయేలు ప్రజలని ఏ ప్రజల ద్వారా అయితే లోక రక్షకుడు రానై ఉన్నాడో కర్వ సమయంలో వారిని కాపాడబోతున్నావు నువ్వు. మోషేకు ఒక దర్శనం ఇచ్చాడు, బానిసత్వం నుంచి విడిపించాలి, నేను వారి మధ్యలో నివసించినట్టు నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి నువ్వు. అది మోషేకు ఇవ్వబడినటువంటి దర్శనం. బాప్తిస్మ ఇచ్చి యోహానుకు ఒక దర్శనం ఉంది, ఇజ్రాయేలును దేవుని వైపు తిప్పుతాడు, తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పుతాడు, వెనుకబడినటువంటి పోయిన వారిని నీతిమంతుల జ్ఞానం వైపునకు తిప్పుతాడు. అది బాప్తిస్మ ఇచ్చి యోహాను దర్శనం. పేతురుకి ఇవ్వబడిన దర్శనం, పేతురు నా గొర్రెలను మేపో, నా గొర్రెలను కాయం. మీరు బైబిల్లో చూడండి, ప్రతి ఒక్కరికి ఒక దేవోక్తి ఉన్నది, ఒక దర్శనం ఉన్నది.
ఆ దర్శనం దేవుడి నుంచే వచ్చింది ప్రియమైన మిత్రులారా. దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ గాడ్. అందుకని 5 విషయాలు నేను చెప్పాను. దర్శనం దేవుని వలన కలుగుతుంది, మొదటి విషయం. రెండవది, నీ జీవితం నీ దర్శనం రెండు ఒకటే. నీ జీవితం ఒక రకంగా, దర్శనం ఒక రకంగా ఉండదు. నీ జీవితం నీ దర్శనం రెండు ఒకటే. మూడవది, దర్శనం నువ్వు త్యాగాలు చేయాలని కోరుకుంటుంది, నువ్వు వదిలిపెట్టాలి చాలా విషయాలు. నాలుగవది, దర్శనం ఇట్ విల్ పుష్ యు ఇంటు ట్రబుల్స్, అనేకమైనటువంటి కష్టాల్లోకి, నష్టాల్లోకి, కొన్నిసార్లు మరణంలో కూడా నెట్టివేస్తుంది దర్శనం. ఐదవది, యువర్ విజన్, నీ దర్శనం ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ యువర్ లైఫ్. నీ జీవితం కన్నా గొప్పది. నేనెందుకు నీ జీవితం కన్నా గొప్పది, నీ జీవితం కన్నా గొప్పదని పదే అంటున్నానంటే, ఒకసారి నేను చెప్పాను కదా, ఇంజనీరింగ్ కాలేజెస్లో నేను ఒక ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఒకసారి మా చైర్మన్ సార్ కూతురు వచ్చి వాళ్ళ డాడీ చెప్తుంది, డాడీ నా గోల్స్ అన్నీ వచ్చింది, నా గోల్స్ అన్నీ అయిపోయినాయి డాడీ, నేనేమేమి గోల్స్ అనుకున్నా అన్నీ సాధించాను. అప్పుడు ఆ అమ్మాయి వయసు 30 సంవత్సరాలు. నేనే ప్రక్కన ఉన్నా చైర్మన్ సార్తో మాట్లాడుతూ. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ చెప్తుంది, నా గోల్స్ అన్నీ అచీవ్ అయిపోయాను డాడీ. అప్పుడు అనుకున్న 30 సంవత్సరాలకే నీ గోల్స్ అయిపోయినాయి అంటే అసలు నీ గోల్స్ ఏంటివో? చీర కొనుక్కోవటం ఒక గోల్ ఏమో కొంతమందికి, ఇల్లు కట్టుకోవటం గోల్, అమెరికా పోయి రావటం గోల్, ఇట్లాంటి అయితే అయిపోతాయి వర్కనే. కానీ దేవుడిచ్చే దర్శనం ఇట్ ఇస్ బిగ్గర్ దాన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని దాటిపోతుంది ప్రియమైన మిత్రులారా దర్శనం అనేటువంటిది. తర్వాత చూడండి, అందుకనే చూడండి ఇక్కడ పేతురు, యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. పేతురుకి ఇచ్చినటువంటి దర్శనం 3 సార్లు చెప్తాడు. పేతురుకు తన దర్శనం 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తాడు ప్రియమైన మిత్రులారా. కాబట్టి ఈ 2 విషయాలు మనం ఆలోచించాలి. నీ దర్శనం ఏంటి, నీ దర్శనం ఏంటని నువ్వు ఆలోచించాలి. నీ ధర్మం ఏంటి? ధర్మం అంటే ఈ దర్శనాన్ని బట్టి నీ ధర్మం ఉన్నదా, నీ పనులు, నీ క్రియలు ఉన్నాయా? నీ దర్శనం ఏంటి? నీ ధర్మం అంటే నువ్వు చేసే పనులు, నీ మిషన్. దాన్నే విజన్ మిషన్ అంటాం. చూడండి, విజన్ మిషన్ అంటాం. మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూర్చోండి, ఈ 2 ఉంటాయి. దర్శనం ఉంటే సరిపోదు. ఇప్పుడు నాకు ఒక దర్శనం ఉంది, మాకు ఒక దర్శనం ఉంది. దేవుడు తన వాక్యాన్ని ప్రకటించాలన్న దర్శనం మాకు ఇచ్చాడని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఆడైంది. రావాలి కదిలి. మా సహోదరుడు తెలియని ఊరికి కూడా పోతున్నారు. రావాలి కదిలి, నీ పనులు చేయాలి. దర్శనం ఇచ్చాడని ఇంట్లో కూర్చుంటే కాదు, ఇంట్లో కూర్చుంటే కాదు, కష్టం. దర్శనం చెప్పాను కదా, ఇట్ డిమాండ్స్ కష్టము, నష్టము అన్నిటితో కూడుకున్నటువంటి దర్శనం అనేటువంటిది ప్రేమ మిత్రులారా. ఇక్కడ హబక్కు గ్రంథంలో మీకు ఇంకొక విషయం చెప్తాను దర్శనం గురించి. చూడండి, 2వ అధ్యాయంలో ఉంది, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. ఎలా రాయాలంట దర్శనాన్ని? పరిగెత్తేవాడు కూడా చదవాలంట. అది చూడండి, చదువువాడు పరుగెత్తుచూ చదవ వీలగున్నట్లు ఎంత పెద్దగా రాయాలో దర్శనం అంటే. యూ మస్ట్ సీ యువర్ విషన్ ఎట్ ఆల్ టైమ్స్. పొద్దున్న లేస్తే నీ దర్శనం కనపడాలి, మధ్యాహ్నం అయితే దర్శనం కనపడాలి, రాత్రి అయితే దర్శనం కనపడాలి, పడుకోవడానికి పోతే దర్శనం కనపడాలి, లేవాలి దర్శనం కనపడాలి. దర్శనం ఎప్పుడో ఒక రోజు గుర్తొచ్చి వెరీ అనుకున్నాం, అది ఆ దర్శనం. యువర్ విషన్ ఈజ్ యువర్ బ్రెత్. నీ శ్వాస నిశ్వాస నీ దర్శనం అవ్వాలి ప్రేమను మిత్రులారా. అదే ఇక్కడ చెప్తుంది, యెహోవా నాకు ఎలాగో సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచూ చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా వ్రాయే. నీ దర్శనము నీకు స్పష్టంగా ఉన్నదా? నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు జర్షియా, కర్నూలులో ఉంటాడు. నేనంటే చాలా ఇష్టం, నేనన్నా మా ఆవిడ ఆయనకి ఇష్టం. వాళ్ళ ఇంటికి పోయాం ఒకసారి. వాళ్ళ ఇల్లు మళ్ళీ విచిత్రంగా ఉంటుంది. మనం బాత్రూమ్కి పోయాం అనుకోండి, ఉదాహరణకి మనం కమోడ్ టాయిలెట్ ఉపయోగించుంటే ఆ టాయిలెట్ ఎవరు కనిపెట్టారని దాని మీద రాసి ఉంటుంది. ట్యాప్ ఉంటుంది అనుకోండి, ట్యాప్ ఉపయోగించుకుంటే ట్యాప్ ఎవరు కనిపెట్టారని ఉంటుంది. టీవీ దగ్గర అనుకోండి, టీవీ ఎవరు కనిపెట్టారని ఉంటుంది. ట్యూబ్లైట్ పోతే ఇది ఎవరు కనిపెట్టారు. ఎందుకంటే ఆయన సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, గ్రూప్స్కి. ఆయన గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి ఎవరు కనిపెట్టారో మొత్తం ఆయనకు తెలియాలి. నువ్వు బాత్రూమ్కి పోతే ప్రతి ఐటమ్ మీద ఉంటుంది, ఎవరు ఏం కనిపెట్టి రాసి ఉంటుంది ఆడ. అంటే ఆయన గోల్ ఎంతంటే ఎక్కడ పోయినా కనపడతా ఉంటుంది ఆయనకి. మీరు రండి, కర్నూలు రండి, చూపిస్తాను, ఇంటికి తీసుకుపోద్దాను. కర్నూలు బాలాజీ విలాస్లో ఉంటుంది. మీరు ఇప్పుడు టాయిలెట్కి పోయినా సరే టాయిలెట్ మీద అన్నీ ఉంటాయి, ప్రతి చోట ఉంటుంది. ఏదైనా ఎవరు ఏం కనిపెట్టారు. ఎందుకంటే ఆయన గురేందంటే గ్రూప్స్లో కొట్టాలి, ఆఫీసర్ కొట్టాలని. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు ద ప్రాఫెట్. పరిగెత్తేవాడు కూడా చదవాలి. బస్సులో పోయేవాళ్ళు చదవగలరా? గోడల మీద పెద్ద పెద్ద అక్షరాలు తారా. దాని అర్థం ఏంటంటే యూ కెన్ నెవర్ ఫర్గెట్ యువర్ విషన్. నీ దర్శనం నువ్వు మర్చిపోలేవు.
నువ్వు మర్చిపోయినావంటే నీ శ్వాస నిశ్వాస ఆగిందనే అర్థం. దర్శనం ప్రియమైన మిత్రులారా చూడండి, అయితే ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును. రెండవది, దేర్ ఈస్ ఎ ప్రాపర్ టైం ఫర్ ఎ విజన్. ప్రతి దర్శనము నెరవేరడానికి ఒక నిర్ణయించబడిన ఒక సమయం ఉంది ప్రియమైన మిత్రులారా. నువ్వు నేను అనుకుంటే రాదు వెంటనే. మనం అనుకుంటే అబ్బా ఇంకా ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి. నువ్వెందుకు అడుగుతావు? దేవుడు కాలం నిర్ణయించేది. అందుకని ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ ఓన్ టైం. యెహోవా తన కాలమున యందు ప్రతిదానిని సమస్తమును అందంగా చేస్తాడు. ఇంగ్లీష్లో అలా ఉంటుంది, తెలుగులో ఎలా ఉంటుందో. తన కాలంలో ప్రతిదీ నెరవేరుస్తాడు, అందంగా చేస్తాడు. హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. చూడండి, ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అయితే చూడండి, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకున్నాము. ఒక్కొక్కసారి ఆలస్యంగా వస్తుంది. మనమంటే ఆలస్యం అవుతుంది, ఇంకా ఏంటి. నిజమే, కానీ దేవుడు ఏం చెప్తుంటే అది నిర్ణయ కాలంలో జరుగునని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? అది ఆలస్యముగా వచ్చినా దాని కొరకు కనిపెట్టుకో. దేవుడే చెప్తున్నాడు, ఇదేంది ప్రభువా, నిర్ణయ కాలంలో జరిగేది అన్నావు కదా, మరి ఆలస్యంగా అంటున్నావేంటి? మళ్ళీ నిర్ణయ కాలంలో జరిగితే అది ఎలా ఆలస్యం అవుతుంది? అవును మిత్రుడా, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మనకి ఇప్పుడు అమెరికాలో మా సహోదరుడు, మా అన్న అమెరికాలో ఉంటాడు. మనం వాళ్ళకంటే ముందుంటాం. మనకు ఒక రోజు వస్తే వాళ్ళకి ఇంకొక 12 గంటలు వెనకుంటారు. మనం ముందుంటాం, వాళ్ళు వెనకుంటారు. కాబట్టి ఈ రెండు అంటే మన గడియారం వేళ్ళు, వాళ్ళ గడియారం వేరు. మన గడియారం ప్రకారం చూస్తే ఆలస్యం అంటున్నాం, కానీ దేవుని గడియారం ప్రకారం చూస్తే ఆలస్యం కాదు, అది నిర్ణయ కాలం. కాబట్టి ప్రవక్త నీ దృష్టిలో అది ఆలస్యం అని అనుకుంటున్నావేమో, నీ దృష్టిలో ఆలస్యమని అనుకుని కనిపెట్టుకునుండు, అది నిర్ణయ కాలమున జరిగింది. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ మై టైమ్, దేర్ ఇస్ ఎ టైం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఏమని తెలుసా? కాలములు సంపూర్ణమైనప్పుడు ఆయన జన్మించాడు అని ఉంటుంది. కాలము సంపూర్ణమైనప్పుడు, హీ వాజ్ బోర్న్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్స్. కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే కాలము సంపూర్ణం అంటే ఒక నిర్ణయ కాలము వచ్చింది. నీకు ఒక దర్శనం ఇస్తే దానికంటూ ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ కాలం వరకు కనిపెట్టుకొని ఉండు, అంతేగాని ఆలస్యమైంది అనుకోవద్దు. ఎందుకంటే నీ గడియారం వేరు, దేవుని గడియారం వేరు. కాబట్టి చెప్తున్నాడు, అది నిర్ణయ కాలమును జరుగును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకును, అది తప్పక జరుగును, జాగు చేయకపోవచ్చు. నా మాటలు చూసారు ఇక్కడ చూడండి, సమాప్తముడికై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును, జాగు చేయకపోవచ్చును. కాబట్టి నువ్వు కనిపెట్టుకునుండు. నీ దర్శనం విషయం నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. గమనించండి, 7 విషయాలు చెప్పాను దర్శనం గురించి. ఇక్కడ ఏం చెప్పాను? నీ దర్శనం నీకెప్పుడు కనిపించాలి, అది 6వ విషయం. రెండవది, దర్శనానికంటూ ఒక నిర్ణయ కాలం ఉన్నది కాబట్టి కనిపెట్టుకున్నాడు. 7 విషయాలు చెప్పాను. నేను ముగిస్తున్నాను. చూడండి, 7 విషయాలు చెప్పాను మిత్రులారా. మొట్టమొదటిది, దర్శనం అనేది దేవుని దగ్గర నుంచి రావాలి. యువర్ విజన్ మస్ట్ బి ఫ్రమ్ గాడ్. రెండవది, యువర్ లైఫ్ అండ్ యువర్ విజన్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. నీ దర్శనము నీ జీవితం రెండు ఒకటే అవ్వాలి, అది రెండవది. మూడవది, యువర్ విజన్ డిమాండ్స్ సాక్రిఫైసెస్. నీ దర్శనం అనేటువంటిది త్యాగాలు కోరుకుంటుంది, చాలా నువ్వు కోల్పోవలసి ఉంటుంది. నాలుగవది, యువర్ విజన్ మీ పుష్ యూ టు ట్రబుల్స్. నీ దర్శనం అన్నటువంటిది నిన్ను కష్టాల్లోకి నెట్టివేస్తుంది. ఐదవది, యువర్ విజన్ ఇస్ బిగ్గర్ దాన్ యువర్ లైఫ్. నీ జీవితం కన్నా పెద్దది దర్శనం అనేది, ప్రేమ మిత్రులారా, నీ జీవితం కన్నా పెద్దది. ఆరవది, నీ దర్శనం అనేది యూ మస్ట్ సీ ఇట్ అట్ ఆల్ టైమ్స్. నీకు కనిపిస్తూనే ఉండాలి నీ దర్శనం ఏంటన్నది. ఏడవది, దేర్ ఇస్ ఎన్ అపాయింటెడ్ టైమ్ ఫర్ యువర్ విజన్. నీ దర్శనానికి ఒక నిర్ణయ కాలం ఉంది కాబట్టి ఆలస్యం అనుకోకు, ఆలస్యపోయాను అనుకోకు, సొలసిపోయాను అనుకోకు, చాలా సంవత్సరాలు ఎదురు చూసాను అనుకోకు. అది తప్పక వస్తుంది, జాగు చేయక వస్తుంది, త్వరపడి వస్తుంది, నిర్ణయ కాలం వస్తుంది. దాని కొరకు ఎదురు చూస్తామంట. 7 విషయాలు. ఇక్కడ ఆలస్యం గురించి నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ చూడండి, ఆలస్యముగా వచ్చినను, ఆలస్యమైంది, డిలేడ్. మనం ఏం చేస్తామో తెలుసు, ఆలస్యం అయితే డిస్కరేజ్డ్, నిరుత్సాహం, అయ్యో ఎదురు చూస్తూ ఉన్నాను రాలేదు. అయితే డిస్కరేజ్మెంట్తో ఆగదది, అక్కడ నుంచి డీరైల్డ్, పట్టాలు తప్పిది ట్రైన్. ఇంకెంతకాలం లేరా ఊరికే, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి ఇంకెంతకాలం లేదు, నేను బోన్లే. డీరైల్డ్, ఆ తర్వాత నాశనం, డెస్ట్రాయిడ్. చాలా మంది జీవితం ఇది. చాలా మంది దర్శనం చివరికి నాశనం ఎందుకు అయిపోతుందో తెలుసా? ఆలస్యం అనుకుంటారు, ఆలస్యం అయ్యేసరికి నిరుత్సాహపడతారు, నిరుత్సాహంలో దారి తప్పేస్తారు, దర్శనం నాశనం అయిపోతుంది.
చాలా మంది, ఎంతో మంది ఉన్నారు ప్రియమైన మిత్రులారా. నేను మీకు బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. ఉదాహరణకి ఇజ్రాయేలు ప్రజలు చూడండి. దేవుడు వాళ్ళని భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి విడిపించాడు. మోషే ఎన్నో అష్ట కష్టాలు పడి వాళ్ళని తీసుకొచ్చాడు. మోషే దేవుని దగ్గరకు పోయాడు. 40 రాత్రులు 40 పగలు అక్కడ ఉన్నాడు. వీళ్ళు అన్నటువంటి మాటలు ఎందుకు తెలుసా? మీరు తర్వాత చదవండి, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో. అసలు ఇంగ్లీష్లో భలే ఉంటుంది, తెలుగులో కూడా బాగానే రాశారు, ఇంగ్లీష్లో ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. తెలుగులో ఏమంటుంది తెలుసా? ఆ మోషే అనువాడు ఎక్కడికి పోయినాడో. ఇంగ్లీష్లో వీ డోంట్ నో వేర్ దట్ ఫెలో మోసెస్ వెంట్. వాడు ఉన్నాడే ఆ మోషే అనేవాడు, వాడు ఆడకపోయినాడు. ఇది ఎంత లెక్కలేనితనం. ఆ మోషే అనేవాడు ఆడకపోయినాడు, అనువాడు, తెలుగులో అనువాడు, వాడు ఆడకపోయినాడో. ఆహారం దగ్గరకు పోయినారు, మమ్మల్ని మా ముందు పోవడానికి ఒక దేవుని చేయి అంటారు. ఈయన వెంటనే తీయండి చెవులు పోగులు తీయండి దూడన చేశాడు. ఆలస్యమైందని చెప్పి దేవుడు మరిచారండి. ఇంకొక దేవుడు కావాలన్నారు. చాలా మంది నాశనం అయిపోయారు. అసలు దేవుడు అప్పుడు నాశనం చేసేస్తాను మోషే బిడ్డని, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటాడు. మోషే అడ్డుపడతాడయ్యా, వద్దు నాయన. అది ఇజ్రాయేలు ప్రజలు చేసిన పని. ఆలస్యమైంది. ఎడగబడినాడో లెక్కలేనితనం. దారి చెప్పినారు, మాకు ఒక దేవుడు కావాలి. తర్వాత చచ్చిపోయినారు. చాలా మంది చచ్చిపోతారు. రెండో సందర్భం, ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రతి యుద్ధానికి వస్తున్నారు. జనాలు భయపడిపోతున్నారు. సౌలు రాజు అప్పుడే సమూయేలును పిలిచాడు, గిల్గాలుకు రా అని చెప్పి. సమూయేలు గిల్గాలుకు రావడం ఆలస్యమైంది. జనాలు తత్తరపడిపోతున్నారని చెప్పి సౌలు వెంటనే తానే సమాధాన బలులు, దహన బలులు అర్పిస్తాడు. అలా అర్పిస్తాడు. ఇలా సమూయేలు వస్తాడు. సౌలు, ఏం చేసావయ్యా? ఏంది నువ్వు చేసిన పని? సౌలు అంటాడు, ప్రజలు భయపడుతున్నారు, నువ్వేమో అనుకున్న సమయానికి రాలేదు, ఆలస్యమైంది, నిర్ణయ కాలం. అందుకనే సౌలు మాట అంటాడు, నిర్ణయ కాలాన్ని రాలేదంటాడు. చూడండి, నువ్వు నిర్ణయ కాలాన్ని రాలేదు. సమూయేలు అంటాడు, దేవుడు అసలు నీ సింహాసనాన్ని శాశ్వతంగా చేయాలనుకున్నాడయా, పోగొట్టుకున్నావు. దేవుడు వేరే మనిషిని చూసుకున్నాడా? ఆలస్యమైన తొందరపాట్లు ఏదో చేసి ఏమైంది? చివరికి దేవుని ప్రణాళికను కోల్పోయావు. 10 మంది కన్యకల ఉపమానం ఆలోచించండి. ఆలస్యమైంది పెండ్లి కుమారు రావడం. నిద్రపోయినారు, నూనె కూడా తెచ్చుకోలేదు, లేచినారు, దీపాలు ఆరిపోతున్నాయి. అప్పుడు లబోదిబోమని పరిగెత్తినారు. ఓర్పు పెను ప్రమాదం నుంచి తప్పించగలదు. ఓర్పు లేని ఒక్క క్షణం జీవితాన్ని దహించవేయగలదు. సహనము, ఓర్పు అన్నది అవసరం ప్రియమైన మిత్రులారా. కొంచెం ఓర్పుతో సహనంతో ఎదురు చూడాలి. అది దేవుని మనిషికి అది స్వాభావికంగా ఉండాలి. దేవుని మనిషి మౌనంగా ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, తగ్గి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. మేము రాత్రే ఏలీయా గురించి ఆలోచిస్తుందే, దేవుడు ఏలీయాకి చెప్పాడు, పో రాజుకు చెప్పు కరువు వస్తుందని. పోయాడు ఏలీయా, చెప్పాడు. రాజుకు చెప్పడం చిన్న విషయం అండి, రాజు చంపేస్తాడు. సరే ఏలీయా నువ్వు పోయి దాంకో అన్నాడు. మళ్ళీ కెరూతు వాగు దగ్గర దాంకున్నాడు. నేను దాంకోవటం ఏంది నాయన అన్నాడు. పో దాంకో అన్నాడు. పోయి దాంకున్నాడు. కాకులు ఆహారం తెస్తే చూడన్నాడు. కాకులు అపవిత్రమైన జీవులు ఇజ్రాయేలుకి. కాకులతో ఆహారం ఏంది నాయన, కాకులు తెస్తాయి తినన్నాడు అరవకుండా. కాకులతో అపవిత్రమైన జీవరాశులు ఇవాళ యూదులు వాగులో నీళ్లు తాగి బ్రతుకన్నాడు. అది ఎండాకాలంలో వాగు ఎండిపోయేది. ఎండిపోయేటప్పుడు నీళ్లు ఎట్టుంటాయి, ఒట్టి మట్టితో ఉంటాయి. అసలు యూదులకి చెప్పలేనటువంటి శుద్ధి. వాగులో నీళ్ళు ఏంది నాయన అంటాడు. ఆ వాగు కూడా ఎండిపోయింది. పో ఇప్పుడు సారిపతి దేశానికి పద అన్నాడు. సీదోను దేశాలు, అక్కడ సారిపతి విధవరాలు ఉందండి. ఇంకొక దేశం పోయింది ఏంది నాయన, నిజ దేవుని కలిగినటువంటి దేశం ఈ దేశం. సీదోను దేశం వాళ్ళు అష్టారోతు దేవతను ఆరాధిస్తారు. ఆడగబొమ్మంటే ఏంది నాయన, పో అన్నాడు. సరే ఆడకపోతే ఆడొక విధవరాలు ఉంది, ఆవిడ నిన్ను పోషిస్తుంది. విధవరాలా? భర్త లేని స్త్రీ నన్ను పోషించటం ఏంది నాయన? అవునయా. మళ్ళీ ఆవిడ బీదరాలు, మళ్ళీ బీదరాలా? కానీ ఏలియా ఎంత తగ్గింపు స్వభావం ఉన్న మనిషో. అబ్బా, పో రాజుతో చెప్పంటే చెప్పాడు, పోయి దాంకో అంటే దాంకున్నాడు, కాకులు తెస్తే తిన్నంటే తిన్నన్నాడు, వాగులు నీళ్ళు తాగింటే తాగాడు, సారిపెద్ద పోంటే పోయాడు, ఆ విధవరాల దగ్గర పోంటే పోయాడు, ఆ బీదరాల దగ్గర పోంటే పోయాడు. మళ్ళీ దాని తోడు చివరికి ఆవిడ కొడుకు చచ్చిపోయినాడు. మళ్ళీ పడి ఏడుస్తాడు 3 సార్లు, ప్రభువా. ఏలియా ఎంత తగ్గించుకున్నటువంటి సేవకుడండి, ఎంత ఓర్పు, సహనం. తల వంచుతామండి, తల వంచేది దేవుని చేత హెచ్చించబడుటకే.
మనం తల వంచేది దేవుని చేత హెచ్చించబడుటకే. ఎంత గొప్ప విషయమో! తల వంచడం గొప్ప విషయం అండి. వీళ్ళకి ఇజ్రాయేలు ప్రజల్లో ఓర్పు లేదు, ఏమైపోయింది? సౌల్లో ఓర్పు లేదు, ఏమైపోయింది? 10 మంది కన్యకలు ఎదురు చూపు లేదు, ఏమైపోయింది? ఈ 3 ఎగ్జాంపుల్స్ చూడండి. ఆలస్యం అనేటువంటిది ప్రియమైన మిత్రులారా. పేషెన్స్ ఇస్ ద కీ విచ్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్. ఒక సుడానిస్ ప్రోవర్బ్. ఓర్పు సహనం అనేటువంటిది అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. ముగిస్తున్నాను. అందుకని ప్రసంగిలో 3:11 దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తము నన్ను నియమించి ఉన్నాడు. హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ ఓన్ టైం. కాబట్టి ఆఖరిగా చూడండి, మనం ఎక్కడ ప్రారంభించామో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు. అందుకే పక్కనే ఉంది, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ప్రియమైన మిత్రులారా, దేవుడి నుంచి కలిగే దర్శనం ఉండాలి. బైబిల్లో మీరు ఎవరినైనా తీయండి, అబ్రహాము నుంచి మా అబ్రహాము, యోసేపు, నేను మీకు చెప్పిన జీవితాలు, మోషే, లేకపోతే బాప్తిస్మ యోహాను, పేతురు, కొంతమంది చెప్పాను. మిగిలిన వాళ్ళ జీవితాలు చూడండి, ప్రతి ఒక్కరికి దర్శనం ఉంది. ఒక దాని కొరకు బ్రతికారు, ఆ దర్శనం దేవుడి నుంచే వచ్చింది. వాళ్ళ జీవితము దర్శనం ఒకటే, వాళ్ళ జీవితం అలానే ఎండ్ అయిపోయింది. నేను ముగిస్తున్నాను ప్రియమైన మిత్రులారా. వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన కలిగి ఉండండి. నీ దర్శనం ఏంటో నీకు తెలుసా? ఇప్పుడు నేను అడుగుతాను, నీ దర్శనం ఏంటంటే నువ్వు చెప్పగలవా? చెప్పగలిగి ఉండాలి. చెప్పలేకపోయావు అంటే ఎక్కడో సమస్య ఉంది. అందుకని ప్రవక్తకి చెప్పాడు, పరిగెత్తేవాడు కూడా పరిగెత్తుతూ చదువు వీలగనట్లు స్పష్టంగా రాయన్నాడు. నీ దర్శనం నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? పేతురుకు 3 సార్లు చెప్పాడు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయు, నా గొర్రెలను మేపు. క్లియర్గా చెప్పాడు. బాప్తిస్మ యోహాను, వెనుకబడినటువంటి వారి నీతిమంతుల జ్ఞానం వైపు తిప్పాలి, తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పాలి. అది వాళ్ళు చేసే పనులు అవే. ఇంకా నీ దర్శనం నీకు తెలియాలి. ప్రియమైన మిత్రులారా, ఈ ఒక్క ప్రశ్న మీరెవ్వరికి సమాధానం చెప్పదు. దేవునితో మాట్లాడు, ప్రభువా నా దర్శనం ఇదే, నువ్వు చెప్పలేకపోతే నా దర్శనం ఏంటి అని అడుగు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ దర్శనం కొరకు బ్రతుకు, అది నీ జీవితం. ఉద్యోగం చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, దేవునికి సమయం లేదు అనొద్దు. అది చేతగాని వాడు చెప్పే మాటలు. ప్రతి మనిషి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కానాలి, వాళ్ళని చదివించాలి, ఇల్లు కొట్టు, ఇది నార్మల్. దిస్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఈ దర్శనం కాదు, దేవుని నుంచి కలిగే దర్శనం ఉన్నతమైన పిలుపు. అందుకని మీరు స్టార్టింగ్లో చూసే విజన్ ఫ్రమ్ గాడ్, ఇది దేవుని నుంచి కలిగే దర్శనం. ఈ దర్శనాన్ని కలిగి ఈ సంవత్సరాన్ని మీరు ప్రారంభించండి, మీ జీవితంలో సాగిపోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మిత్రులు, 1 నిమిషం నాతో అంగీకరించండి. 1 నిమిషం. నీ దర్శనం ఏంటి? మిత్రుడా, మరలా మరలా పుట్టము, మరలా మరలా బ్రతకం. ఒకేసారి పుడతాము, ఒకేసారి చనిపోతాం. మరలా మరలా పుట్టము, మరలా మరలా బ్రతకం. ఒకేసారి పుడతాం, ఒకేసారి చనిపోతాం. ఏ రోజు కూడా మరలా తిరిగి రాదు. ప్రతిరోజు కూడా ఒకసారే వస్తుంది. ఆ రోజులో ఒకసారే బ్రతుకుతాం. ఆ రోజుని ఎలా బ్రతుకుతున్నావు మనం ఆలోచించుకోవాలి. ఏ సంవత్సరం కూడా మరలా రాదు. మరి ఈ సంవత్సరాన్ని ఎలా బ్రతుకుతున్నావు? మిత్రుడా, నీ దర్శనం నీకు తెలియాలి. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మీకు వందనాలు నాయన. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ 2వ సెషన్లో కూడా మీరు ఏ విధంగా మీ బిడ్డలతో మాట్లాడుతూ వచ్చారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో మాకు చూపిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ఒక దర్శనాన్ని కలిగి జీవించారు. అది దేవుని వలన కలిగినటువంటి దర్శనమని మేము చూస్తున్నాం. కష్టాలైనా నష్టాలైనా వాళ్ళు ఎదుర్కొంటూ ఆ దర్శనం కొరకు బ్రతికారు. ప్రభువా నా తండ్రి, మేము కూడా ఒక దర్శనాన్ని పొందుకొని మా జీవితంలో ముందుకు సాగిపోవటానికి కృపను గ్రహించండి అయ్యా. ప్రత్యేకంగా ఈ నంద్యాల ప్రాంతం స్థానిక కాపురులందరిని బట్టి వందనాలు ప్రభువా. మేము వెతుకుతూ వచ్చాము, ఎవరైనా సహాయం చేస్తారా అని. నీ బిడ్డలు ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలు ప్రేమించి, గౌరవించి, అభిమానించి, ఆదరించి మార్గాలు తీశారు నాయనా. ఈ మాటలు నీ బిడ్డలకు, వారి జీవితాలకు, వారి కుటుంబాలకు, వారి పరిచర్యకు, ఆ ప్రజలకు ఒక దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. మీరు నాటినటువంటి విత్తనాలు ఫలింపచేయమని ప్రార్థిస్తూ,
మేము అడుగక మరచినటువంటి విషయములు అనేకములు ఉండగా వాటన్నిటిలో కూడాను మీరు సమస్తమును ఆశీర్వాదకరముగా మీ కాలముందు చేయమని ఈ కొద్ది కృతజ్ఞతలను విన్నపములను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.